ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరికొద్ది గంటల్లో భూమి మీదకి రానున్నారు. 9 నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు తిరిగి భూమికి ప్రయాణం కావడానికి మార్గం సుమగం కావడంతో వారి అపూర్వ ప్రయాణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 భారత కాలమానం ప్రకారం మార్చి 19 అంటే బుధవారం తెల్లవారుజాము 3:27 వారు భూమి మీదకి చేరుకోనున్నారు. వాస్తవానికి వారు బుధవారం బయలుదేరవలసి ఉండగా ఈ షెడ్యూల్ ను నాసా ఒక రోజు ముందుకు జరిపింది. ఈ మేరకు నాసా అప్డేట్ షెడ్యూల్ విడుదల చేసింది. స్పేస్ ఎక్స్ నాసా సంయుక్తంగా పంపించిన క్రూ 10 ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. 4 వ్యోమగాములు అన్నా మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్లు ISS లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానాలను భర్తీ చేశారు. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ దాదాపు 9 నెలలుగా ISS లోనే ఉంటున్న విషయం తెలిసిందే. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరుగు రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISS ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ 10 మిషన్ ను చేపట్టారు. ఇందులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ను 3 రోజుల క్రితం ప్రయోగించాలనుకున్నప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో రద్దు చేశారు. ఇక శనివారం రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా స్పేస్ ఎక్స్ లు చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సునీత విలియమ్స్ ప్రయాణించే వెహికల్ ల్యాండ్ అయ్యిందో లేదో వెంటనే నాసా టెక్నీషియన్స్, స్విమ్మర్స్ 4 ఆస్ట్రోనట్స్ ను క్యాప్సూల్ నుంచి బయటకు తీస్తారు. వారిని సురక్షితంగా నాసా సెంటర్ కు తరలిస్తారు. అంటే బుధవారం వేకువజామున సునీత మరోసారి భూమిపైకి రానున్నారు. ఈ అద్భుత ఘట్టం కోసం కోట్ల మంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరికొద్ది గంటల్లో భూమి మీదకి రానున్నారు. 9 నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు తిరిగి భూమికి ప్రయాణం కావడానికి మార్గం సుమగం కావడంతో వారి అపూర్వ ప్రయాణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 భారత కాలమానం ప్రకారం మార్చి 19 అంటే బుధవారం తెల్లవారుజాము 3:27 వారు భూమి మీదకి చేరుకోనున్నారు. వాస్తవానికి వారు బుధవారం బయలుదేరవలసి ఉండగా ఈ షెడ్యూల్ ను నాసా ఒక రోజు ముందుకు జరిపింది. ఈ మేరకు నాసా అప్డేట్ షెడ్యూల్ విడుదల చేసింది. స్పేస్ ఎక్స్ నాసా సంయుక్తంగా పంపించిన క్రూ 10 ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. 4 వ్యోమగాములు అన్నా మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్లు ISS లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానాలను భర్తీ చేశారు. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ దాదాపు 9 నెలలుగా ISS లోనే ఉంటున్న విషయం తెలిసిందే. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరుగు రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISS ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ 10 మిషన్ ను చేపట్టారు. ఇందులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ను 3 రోజుల క్రితం ప్రయోగించాలనుకున్నప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో రద్దు చేశారు. ఇక శనివారం రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా స్పేస్ ఎక్స్ లు చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన
ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సునీత విలియమ్స్ ప్రయాణించే వెహికల్ ల్యాండ్ అయ్యిందో లేదో వెంటనే నాసా టెక్నీషియన్స్, స్విమ్మర్స్ నలుగురు ఆస్ట్రోనట్స్ ను క్యాప్సూల్ నుంచి బయటకు తీస్తారు. వారిని సురక్షితంగా నాసా సెంటర్ కు తరలిస్తారు. అంటే బుధవారం వేకువజామున సునీత మరోసారి భూమిపైకి రానున్నారు. ఈ అద్భుత ఘట్టం కోసం కోట్ల మంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.